మహాత్మా జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద మంగళవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో వక్తలు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, ఇంటి అద్దె, కరువు భత్యం సౌకర్యాన్ని కల్పించాలని, గ్రాట్యుటీ 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ని తక్షణమే అమలు చేయాలని, రెగ్యులర్ చేయాలని, ఎంటీఎస్ అమలు చేయాలని, చైల్డ్ కేర్ లీవులు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ని తక్షణమే అమలు చేయాలని, ఎంటీఎస్ అమలు చేయాలని, చైల్డ్ కేర్ లీవులు అమలు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో చేసిన వాగ్దానాలను తక్షణమే అమలు పరచాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి. తవిటి నాయుడు, కోశాధికారి డి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు యోగేందర్, రామకృష్ణ, వైకుంఠరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వారి యొక్క మద్దతును మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సహాధ్యక్షులు మనకు 1000 రూపాయలు తన సంఘం తరఫున, అతని తరఫున, అలాగే మనకి సంపూర్ణ మద్దతు అన్ని ఉపాధ్యాయ ప్రజా సంఘాల నుంచి కూడా లభిస్తుంది. మనకు సరైన న్యాయం జరుగుతుంది. కావున ఈ సంఘం సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పోదర్ హరిప్రసన్న మాస్టర్ 2 విషయాలు మా సమ్మెను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వచ్చినటువంటి సమగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేక రేపు రాబోయే హామీలు నెరవేర్చమంటున్నారు. మీరు నెరవేర్చిన హామీలు ఏంటో ఈరోజు యువతల మీరు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ,